ఇంపార్షియల్గా వ్యవహరించాల్సిన ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఎన్నికలు మొదలైనప్పటి నుంచి కూటమితో కలిసినప్పటి నుంచి చూస్తూ ఉంటే ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో టార్గెట్ చేసి అధికారులు మార్చడం దగ్గర నుంచి చూస్తూ ఉంటే ఈరోజు ఎన్నికలు అయిన తర్వాత ఈ వారం రోజు పరిణామాలు చూసినా కూడా మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే ఏదో గొడవలు చేసింది, తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా సత్యహరిశ్చంద్రులు, వాళ్ళు ఎటువంటి ఏం పని చేయలేదు అన్న ఇదిగా కూడా ఈరోజు ఎలక్షన్ కమిషన్ కానీ ఈరోజు మొత్తం తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడే పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. అదిగాక 13వ తారీఖు నుంచి ఈ రోజు దాకా మాచర్లో జరిగిన గొడవలు కావచ్చు, లేకపోతే పిన్నెల రామకృష్ణారెడ్డి గారి మీద వస్తున్న అపోదలు కావచ్చు, అన్నీ కూడా ఈరోజు స్పష్టంగా మేము ఒకటే చెప్పదలుచుకున్నాం. ఈరోజు ఏదైతే ఎన్నికలు మొదలైనప్పటి నుంచి ప్రత్యేకంగా ముఖ్యంగా పల్నాడు ప్రాంతాన్ని టార్గెట్ చేయడంలో కానీ ముఖ్యంగా దాంట్లో మాచర్ల నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికలు ఇంకొక 3 రోజులు ఉండగానే అధికారులంతా ఒకటొకటిని మార్చడం, ఎస్ఐల్ని సీఐల్ని మార్చడం, సీఐలు కూడా వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించి సీఐలు తీసుకురావటం, ఇవన్నీ కూడా చూడటం జరిగింది. ఈరోజు వాస్తవానికి ఈరోజు ఆ రోజు ఎన్నికల రోజు కూడా అనేక సార్లు మా ఎమ్మెల్యే అభ్యర్థి రామకృష్ణారెడ్డి గారు అనేక సార్లు చెప్పాడు. ముఖ్యంగా ఈరోజు వాళ్ళు చెప్తా ఉన్నారు, వాళ్ళ ఎంపీ అభ్యర్థి కృష్ణదేవరాయలు కానీ వీళ్ళందరూ కూడా ఏం చెప్తా ఉన్నారు, మాకు పోలీసు ఎక్కడా కూడా సహకరించలేదు, పోలీసు ఇది చేయలేదు, పోలీసు బందోబస్తు పెట్టలేదని మాట్లాడుతున్నారు. ఈరోజు స్పష్టంగా మేము తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఈసీఐని కూడా అడుగుతా ఉన్నాం, మీరు ఇంపార్షియల్ గా వ్యవహరించలేదని దానికి. ఈరోజు ఇదే మాచర్లో ఎమ్మెల్యే గారి గ్రామం అయిన కర్లగుంట కావచ్చు, కేపీగూడెం ఏదైతే కేవలం 4,000 ఓట్లున్న 2 గ్రామాలలో పక్కపక్క గ్రామాలలో 2 డిఎస్పీలు పెట్టారు మీరు. అదే ఒప్పిచెర్ల 5,000 ఓట్లున్న పక్కన తుమ్మరకోట, చింతపల్లి, పాల్వాయి గేట్లో విపరీతంగా రిగ్గింగ్ జరుగుతూ ఉంది, ఆ ప్రాంతంలో భయభ్రాంతులు చేస్తున్నారని చెప్తున్నా కూడా ఎమ్మెల్యే గారు కానీ ఎస్పీకి ఫోన్ చేసినా కానీ కనీసం స్పందించాల. ఈ రోజు ఆ రోజు స్టార్ట్ అయిన రోజు చూసుకున్నా కూడా ముట్టుకూరు గ్రామంలో ఆ రోజు ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళు పోయి ఎస్సీలని బీసీలని కొట్టడం కానీ, ఈ రోజు అలాగే తుమ్మరకోట్లో అయితే దాదాపు ఈ రోజు ఈసీని అడుగుతా ఉన్నాం మేము, మీరే అన్నారు 9 దగ్గరలా ఈవీఎంలు పగలగొట్టారని. కేవలం ఒక్క రామకృష్ణారెడ్డి గారిది మాత్రమే ఎందుకు రిలీజ్ అయింది? ఈ రోజు ఎలా రిలీజ్ అయింది? మీరు రిలీజ్ చేశారా లేకపోతే ఎవరైనా రిలీజ్ చేశారా? కనీసం ఈ రోజున ఈసీ దాని మీద ఎందుకు చర్య చేపట్ల? 9 పగలగొడితే కొరవ 8 ఎందుకు రిలీజ్ కాలేదు? కొన్ని 8 సంఘటనలు ఎందుకు రిలీజ్ కాలా? ఆ ఫుటేజ్లు ఎందుకు బయటకు రాలా? దీని మీద అన్ని కూడా చూస్తున్నప్పుడు ఒక అనుమానాలు దావదిస్తా ఉన్నాయి. ఈరోజు తుమ్మరకోటకు సంబంధించి తెలుగుదేశం వాళ్ళు పగలగొట్టారు, దాదాపు ఇంకొక దగ్గర పగలగొట్టారు, చింతపల్లిలో రిగ్గింగ్ చేశారు, ఒప్పిచెర్లలో అయితే ఎస్టీల్ని ఓట్లు లేకపోతే బూత్లో కొట్టుకొని బయటకు తీసుకొచ్చారు. ఇదే పాల్వాయి గేట్కి సంబంధించి బీసీలు ఎస్సీలు మహిళలు ఓట్లైన పోతా ఉంటే ఓట్లైనకుండా కొట్టి తరిమేస్తుంటే ఎమ్మెల్యే గారు పోయి దాదాపు 1.5 గంట ఎస్పీకి ఫోన్ చేసినా అదే ఎస్పీ గారు మాచర్ల చుట్టూ తిరిగారు కానీ కనీసం పాల్వాయి గేట్ దగ్గరికి రావాలన్న ఆలోచన కూడా చేయలేదు. ఎందుకంటే ఇదంతా ఒక ప్రీ ప్లాన్డ్ గా ఎక్కడెక్కడ ఇబ్బంది పెట్టాలి, ఎక్కడెక్కడ తెలుగుదేశం వాళ్ళు రిగ్గింగ్ చేసుకోవాలి అని ఒక ప్రీ ప్లాన్డ్ గా చేసిన పద్ధతిలోనే నడిచింది. 1.5 గంట సేపు ఎమ్మెల్యే గారు ఆడ నిలబడి ఈరోజు ఎస్సీలు కానీ మహిళలు కానీ వచ్చి బోరుమని ఈ విధంగా మమ్మల్ని ఓట్లనేది కొట్టి తరిమేస్తారని ఎస్పీ గారిని స్పందించకపోతే ఏ అభ్యర్థి అయినా ఎవరైనా ఏం చేస్తారు? కొన్ని కఠినమైన కార్యాలు దీనికి ఎవరు రెస్పాన్సిబుల్? దీనికి సంబంధించి అధికారులు రెస్పాన్సిబుల్ కదా? ఎలక్షన్ కమిషన్ కి ఈ ప్రాంతాల్లో ఒకసారి 7 బూతుల దగ్గర పగలగొట్టేస్తే రీపోలింగ్ ఎందుకు పెట్టలేదు? మళ్ళీ అక్కడే రీపోలింగ్ ఎందుకు చేయించారు? ఇదే తుమ్మరకోటలో మేము ఎస్పీ గారికి ఫోన్ చేశాం, సార్ అక్కడ భయపడతా ఉన్నారు, ఏజెంట్లు కూర్చునే దానికి కూడా ఇబ్బంది. అంటే పోలీసు ఆడ కూర్చోబెట్టి వైసీపీ ఏజెంట్లు లేకుండా రిగ్గింగ్ చేయించిన మాట వాస్తవం కాదా? ఇది ఎస్పీ గారితో మేము మాట్లాడలేదా? పాల్వాయి గేట్ దగ్గర ఆయన రామకృష్ణారెడ్డి గారు ఏదైతే రామకృష్ణారెడ్డి అబ్బాయి తలబగిలింది, ఆయనకి దెబ్బలు తగిలినాయి. ఈరోజు అనేక రకాల అరాచకాలు తెలుగుదేశం పార్టీకి ఒత్తాసుగా ఈరోజు అడుగుతా ఉన్నాం. మీరు చెప్తా ఉన్నారు కదా కానిస్టేబుల్ 2 గ్రామాలకు సంబంధించి డిఎస్పీలను పెట్టి కర్లకుంటలోను కేపీగూడెంలో ప్రతి ఓటర్ని ఇది నీ ఓటా అని మీరు చూసిన డిఎస్పీ గారు ఒప్పిచెర్లో గాని, తుమ్మరకోటలో గాని, చింతపల్లిలో గాని, పాల్వాయిగోట్లో గాని ఎందుకు చూడలేదని అడుగుతా ఉన్నా. అక్కడికన్నా ఎక్కువ ఓట్లున్న ప్రాంతం కదా, ఇక్కడ ఎందుకు పెట్టలేదు మీరు డిఎస్పీలని? ఎందుకు సీఐల్ని పెట్టలేదు? ఎందుకు ఎస్ఐని కూడా సంబంధించి ఎందుకు పెట్టలేదు? కనీసం దాని ఫుటేజ్లు రిలీజ్ చేయండి. కనీసం ఈ 4 బూతులకు సంబంధించి చింతపల్లిలో ఉన్న 4 బూతులు, ఒప్పిచెర్లో ఉన్న 3 బూతులు, తుమ్మరకోటలో ఉన్న 3 బూతులను ఈసీఐ న్యూస్ ఎలక్షన్ కమిషన్ అర్థం నిజంగా ఇంపార్షియల్ గా చేసే పని అయితే ఆ బూత్ లో రోజు జరిగిన వారి ఎంత కూడా తీసి జరిగిన దాని మీద విచారణ జరిపి అవసరమైతే రీపోలింగ్ పెట్టమండి. ఈరోజు స్పష్టంగా మా ఎమ్మెల్యే గారు దాని మీద రీపోలింగ్ జరగండి, ఈ విధంగా జరిగితే దాని మీద ఈ రోజు దాకా యాక్షన్ తీసుకోవాలి. 13వ తారీఖున మీరు చెప్పారు పగలగొట్టారని. 13వ తారీఖున ఎస్పీ లేరా? పోలింగ్ ఆఫీసర్ లేదా?
ఆ రోజు వెబ్ కాస్టింగ్ నుంచి మీరు వీడియో ఎందుకు తొలగించలేదు? 20వ తేదీ దాకా పట్టిందా మీకు? అంటే ఎవడో రిలీజ్ చేస్తే ఫేక్ది కావచ్చు, వాట్ ఎవర్ రిలీజ్ చేశారు. అది ఎలా రిలీజ్ అయింది? ఒకటే రిలీజ్ అయింది, 9 ఏమైనాయి? 9 ఉండాలి కదా. ఆ 9 ఎందుకు రిలీజ్ చేయలేదు? అంటే వైఎస్ఆర్సీపీఏ గొడవలు చేసింది అనేది ఒక బ్లూ ప్రింట్ ఇవ్వాలన్న క్రమంలో తెలుగుదేశం పార్టీని కాపాడుతున్న మాట వాస్తవం కాదా ఈరోజు ఎలక్షన్ కమిషన్? ఈరోజు దాదాపు